కొణిజర్లలో కొంతమందిని పెట్టారు. అయినా మమ్మల్ని ఎవరు ఆపలేదు, మా మీద ఎవరు దాడి చేయలేదు, మేము వచ్చాం. ఇప్పుడున్న సమాచారం ప్రకారం మళ్ళీ ఊటుకూరు దగ్గర 2-3 వాహనాలు పెట్టారు. సరే, పూర్తి సమాచారం దాడి చేయటానికి పథకం రచించిన వాళ్ళకి తెలిసినంతగా నాకు తెలియదు. నాకున్న బిట్స్ అండ్ పీసెస్ సమాచారం ప్రకారం నేను అడిగే ప్రశ్న ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి మీద పోరాటం చేసిన రోజు కూడా నా మీద ఎప్పుడు దాడి చేయడానికి, నన్ను చంపడానికి ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు తిరువూరు శాసనసభ్యుడిగా తిరువూరు ప్రజల అభివృద్ధి కోసం, తిరువూరు ప్రాంత అభివృద్ధి కోసం, ఆ అభివృద్ధిలో భాగంగా పేకాట క్లబ్లు మూసేసినందుకు నా మీద దాడి చేస్తారా? లేకపోతే రేషన్ మాఫియా గురించి ప్రశ్నించినందుకు నా మీద దాడి చేస్తారా? తిరువూరు నియోజకవర్గానికి ప్రతి నెల 151 టన్నుల రేషన్ బియ్యం వస్తున్నాయి. తిరువూరు నియోజకవర్గ పరిధిలో ప్రతి నెల ₹1 కోటి రేషన్ మాఫియా కుంభకోణం జరుగుతుంది. ఈ ₹1 కోటి తింటున్న పందికొక్కుల గురించి బయట పెట్టినందుకు నా మీద దాడి చేయబోతున్నారా? పేకాట గురించి, మద్య షాపుల గురించి నేను ఎందుకు అభ్యంతరం చెప్తాను అంటే, మద్యానికైనా పేకాటకైనా బానిసలై కుటుంబాల్ని ఇబ్బంది పెట్టి ఆర్థికంగా చితికిపోయేది పేద మధ్యతరగతి కుటుంబాలు.